ఒకే దేశం ఒకే పన్ను ఇది గత 3 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న మాట. ఉభయ సభల్లో అవరోధాలు దాటుకుని ఎట్టకేలకు మరో వారం రోజుల తర్వాత దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది జీఎస్టీ. ఈ పన్ను విధానంలో ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నది కేంద్రం మాట. మరి ఆ మాటలో వాస్తవం ఎంత? జీఎస్టీతో సామాన్యుడికి కలిసొచ్చేదేంటి? జేబుకి చిల్లు పడేదెక్కడ? మొత్తంగా జీఎస్టీ వరమా భారమా? దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను, ఒకే దేశం ఒకే పన్ను అన్న ప్రతిపాదన నుంచి పుట్టుకొచ్చిందే జీఎస్టీ. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మన భాషలో చెప్పాలంటే వస్తు సేవల పన్ను. మనం కొనే వస్తువులపైన, వినియోగించుకునే సేవలపైన వేసే పన్ను. ఇదేదో కొత్తగా ఎన్డీఏ సర్కారు తెరపైకి తెచ్చిందేం కాదు. దశాబ్దన్నరకు పైగా బడ్జెట్ ప్రతిపాదనల్లో దోబూచులాడుతూ వస్తున్న అంశమే. కానీ ఇప్పటికి దీనికి మోక్షం కలిగింది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్టీ అమలు అంత సమంజసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నా మోడీ సర్కారు మాత్రం పట్టుబట్టి మరీ దీన్ని జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దేశంలో పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నమే జీఎస్టీ. సంప్రదాయంగా ఉన్న పన్ను విధానాల్లో ఒక వస్తువు వినియోగదారునికి చేరే క్రమంలో ముడిసరుకు నుంచి తయారీ, హోల్సేల్, రిటైల్ వరకు అన్ని దశలు దాటుకుని వచ్చేటప్పుడు ప్రతి దశలోనూ పన్నులు పడతాయి. ఇక సేవల విషయంలో కూడా 2-3 రకాలుంటాయి. ఈ పన్నులతో పాటు సెస్సులు అదనంగా ఉంటాయి. ఇలా ఈ ప్రతి ఒక్క దశలోనూ కొంత విలువ పెరుగుతూ వస్తుంది. విలువ పెరిగిన ప్రతిసారి పన్ను భారం కూడా పెరుగుతుంది. ఈ పన్ను భారాన్ని అన్ని దశల్లోనూ కట్టాల్సి ఉంటుంది. ఇలా మొదటి దశలో చెల్లించిన పన్ను మీద ఆ తర్వాత ప్రతి దశలోనూ అదనంగా పన్ను పడుతుంది. ఇలా అన్ని దశలు దాటే వరకు పన్ను మీద కూడా పన్ను పడుతుంది. అసలు ఇప్పటి వరకు వస్తువుల మీద వేసే పన్నుల విధానం ఇంతే సంక్లిష్టంగా ఉంది. కేంద్రాలు వేసే సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాలు వేసే వ్యాట్లు, స్థానిక పన్నులు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ఇలా ఒక్కో స్థాయిలో ఒక్కో పన్ను ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను విధానం అమల్లో ఉంటుంది. ఇంత సంక్లిష్టంగా ఉన్న పన్నుల ప్రక్రియను సులభతరం చేసేందుకే జీఎస్టీ ప్రవేశపెడుతున్నామన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకు 122వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వస్తున్న పన్ను జీఎస్టీ. ఈ జీఎస్టీ రంగప్రవేశంతో ఇప్పటి వరకు దేశంలో ఉన్న 17 రకాల పన్నులు, కొన్ని రకాల సెస్సులు అంతర్ధానమైపోనున్నాయి. ఇప్పటి వరకు వస్తు సేవల విషయంలో ఉన్న పన్నులన్నీ పోయి జీఎస్టీ మాత్రం మిగులుతుంది. జీఎస్టీ రాకతో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్సులు మినహా కేంద్ర రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నులన్నీ అంతర్ధానమైపోయినట్లే అన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. నిజానికి ఒకే దేశం ఒకే పన్ను వినడానికి చాలా సౌకర్యంగా ఉన్నమాట. అయితే ఇప్పటి వరకు ఉన్న పన్నుల విధానమే సామాన్యుడికి అర్థం కావటం లేదు. పోనీ కనీసం జీఎస్టీ అయినా అర్థమైందా అంటే అందరూ తెల్లముఖమే వేస్తున్నారు. ఎందుకంటే అసలు ఈ జీఎస్టీ ఎలా లెక్కిస్తారో ఎవరికీ తెలియదు, ఎలా అమలవుతుందో ఎవరికీ తెలియదు. దీంతో మరింత గందరగోళం నెలకొంది. జీఎస్టీ అమలుతో జూలై 1 నుంచి ఆహార ధాన్యాల ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు చక్కెర, టీ పొడి, కాఫీ పొడి, వంట నూనెల ధరలు తగ్గుతాయి. సౌందర్య నూనెలు, సబ్బులు, టూత్ పేస్టులపై ప్రస్తుతం 24 నుంచి 25% పన్ను పడుతోంది. కానీ జీఎస్టీతో ఇది 18% తగ్గబోతోంది. ఈ మేరకు వాటి ధరలు తగ్గనున్నాయి. ఇక బియ్యం, పాలు, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు, పప్పు దినుసులు వంటి వస్తువులపై ఇప్పటి వరకు 5% పన్ను ఉండేది. కానీ వాటిని ఇప్పుడు 0% స్లాబ్లోనికి తీసుకొచ్చారు. దీంతో వాటి రేట్లు తగ్గుతాయి. అయితే ఇక్కడో చిన్న మెలికుంది. ఈ పప్పులు, ఉప్పులన్నీ పచారీ కొట్లలో విడిగా కొంటేనే పన్ను మినహాయింపు వస్తుంది. అదే కంపెనీలు చేసిన ప్యాక్డ్ వస్తువుల్లో కొంటే పన్ను భారం తప్పదు.
ఏసీలు, రెఫ్రిజిరేటర్లు వంటి వాటిపై 24% నుంచి 27% వరకు పన్నులున్నాయి. వీటిని 28% పెంచడంతో వాటి ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. ఇక ఇప్పటి వరకు ఇదే స్లాబ్లో ఉన్న టీవీలను మాత్రం 18% జీఎస్టీ స్లాబ్లోనికి తీసుకురావడంతో టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కల్పించిన పన్ను ప్రయోజనాలు వస్తే కంపెనీలు వాటిని వినియోగదారులకు బదిలీ చేయాలి. అంటే ఆ మేరకు వీటన్నింటి రేట్లు తగ్గనున్నాయన్నమాట. కూల్ డ్రింక్స్, హెల్త్ డ్రింక్లు, చాక్లెట్లు, చూయింగమ్స్ వంటి వాటిపై ఇప్పటి వరకు 23% పన్ను ఉంది. కానీ ఇప్పుడు వీటిని 28% కేటగిరీలో చేర్చడంతో వాటి రేట్లు పెరగనున్నాయి. ఇక చెప్పుల ధరల్లో కూడా స్వల్ప మార్పులు రానున్నాయి. 500 రూపాయల కన్నా తక్కువ ధర ఉన్న చెప్పులపై పన్ను 9.5 నుంచి 5% తగ్గుతుంది. అంటే ఆ మేరకు వాటి రేట్లు తగ్గనున్నాయి. ఇక 500 దాటితే 18% పన్ను చెల్లించాల్సిందే. గతంలో ఈ రేటు చెప్పులపై 28% పన్ను ఉండేది. కాబట్టి ఆ మేరకు చెప్పుల రేట్లు తగ్గుతాయన్నమాట. సిగరెట్ల మీద పన్ను భారీగా వడ్డించారు. ఇప్పటి వరకు ఉన్న పన్ను శాతాన్ని ఏకంగా 28% పెంచారు. వీటితో పాటు రెడీమేడ్ దుస్తుల రేట్లు భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు సామాన్యుడు కొనే చిన్న కార్ల ధరలు కూడా స్వల్పంగా పెరగబోతున్నాయి. ఇక లగ్జరీ కార్లకు ఇప్పటి వరకు ఉన్న 55% పన్నులు భారీగా తగ్గనున్నాయి. వీటిని 28% జీఎస్టీలో చేర్చారు. దీనికి తోడు 15% సెస్ కూడా విధించారు. మొత్తంగా 43% పన్ను పడుతుంది. అంటే ఆ మేరకు బడాబాబులకు డబ్బులు మిగిలినట్లే. అన్ని వస్తువుల్ని, సేవల్ని ఈ 4 స్లాబుల పరిధిలోనికి తెచ్చిన జీఎస్టీ కౌన్సిల్ ఒక్క బంగారానికి మాత్రం కొత్తగా ఓ స్లాబును చేర్చింది. దీని ప్రకారం బంగారంపై పన్నును 3%గా నిర్ణయించింది. ఇప్పటి వరకు బంగారంపై పన్నును ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వసూలు చేస్తున్నారు. అందుకే బంగారం రేటు ఒక్కో రాష్ట్ర మార్కెట్లో ఒక్కోలా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు జీఎస్టీతో ఈ పరిస్థితి మారబోతోంది. ఇప్పటి వరకు సగటున 2% వరకు ఉన్న ఈ పన్నులు ఇప్పుడు 3%కి పెరగడం అన్నది కాస్త ఇబ్బందికరమైన అంశమే. జీఎస్టీ అమలుతో బంగారం రేటు కాస్తంత పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీతో పన్నుల వసూలు సులువుగా, పారదర్శకంగా ఉంటుందన్నది కేంద్రం వాదన. జీఎస్టీతో ప్రత్యక్ష వ్యయాలు, మూలధన ఉత్పాదితాల వ్యయాలు తగ్గి జీడీపీ 2 నుంచి 2.5% వరకు వృద్ధి చెందుతుందని, దేశీయ ఎగుమతుల్లో కూడా 10 నుంచి 14% పెరుగుదల ఉంటుందని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఆశాభావం వ్యక్తం చేసింది.